యోహాను ఒంటరివాడిగా పద్మసు ద్వీపంలో పడవేయబడినప్పుడు దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుని యొక్క కార్యాలను అతడు గమనించగలిగాడు. పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు. మనుషులెవ్వరూ అతనితో లేరు. ఒక్కడే ఒంటరివాడిగా యోహాను ఉన్నప్పుడు దేవుడు పరలోకాన్ని తెరిచాడు. ప్రియులారా, నీ జీవితంలో నేనున్నాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు నీ ఒంటరితనంలో, నీ ప్రతికూల వాతావరణంలోనే గంభీరమైన తన యొక్క స్వరూప దర్శనాన్ని నీకు అనుగ్రహించగలరు. ఆయన వెయ్యి మోకాళ్ళే దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడు, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరని చెప్పు. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఆయన్ను ఆరాధిస్తున్నారో, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారో అలాంటి వారి విషయంలో దేవుడు అద్భుతాలు జరిగించగలడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. నా నామమును వారు తెలుసుకుంటారు, నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు తెలుసుకుని దేవుని మహింపరుస్తారు.